ఇక్కడ ఏమీ కూడా తెలవదుగా తండ్రి పెళ్ళి ఇంతలే ఎక్కడ పని అక్కడే ఉంది. నువ్వు దండలు వేసుకున్నావేంటి? ఇంతలే బయలుదేరిపోతానే అందరు తయారుగా రానే ఎవరు తయారుగా దొరికే దండ వేసుకొని పోతానే. అమ్మా నీకు పని కానీ నవ్వుతున్నానే, నీకు పని కానీ చెప్తామని చెప్తున్నా కానీ అమ్మా అమ్మా పెళ్లి దండలమ్ము, పెళ్లి దండలు తండ్రి. పెళ్లి 17 ఏళ్ళకే పెళ్లి అవుతుంది అమ్ము, 18 ఏళ్ళకి. ఓ తల్లి అయ్యా, నువ్వు డాక్టర్ చదివేది ఎప్పుడయ్యా? డాక్టర్ చదివి పెట్టుబడి మాకు లేదని నువ్వు ఎట్ట చేసుకున్నావానే? ఓ తండ్రి, ఓ బన్ను బన్ను, ఓ బన్ను బన్ను తల్లి అమ్మా, ఓ బన్ను బన్ను అయ్యా. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. భార్గవ్ చనిపోయాడు. ఈరోజు తెల్లవారుజామున ప్రశాంతి హాస్పిటల్లో తన తుది శ్వాసను విడిచాడు. గడిచిన 3 రోజులుగా మృత్యువుతో పోరాడి అలసిపోయి ఆ దేవుని ఒళ్ళోనికి అతను చేరుకున్నాడు. భార్గవ్ పరిస్థితి బాగాలేదు. స్టాలిన్ వైద్యం విషయంలో ఒంటరిగా కొట్లాడుతున్నాడు, మీ అందరూ సహాయం చేయండి అని నేను అడిగినప్పుడు కాదనకుండా లేదనకుండా మీ అందరూ కూడా గుప్పిళ్ళు విప్పి స్టాలిన్కి మీ వంతు సహకారాన్ని పంపించారు. ఫోన్పే నంబర్లో కావచ్చు, గూగుల్ పే నంబర్లో కావచ్చు. కే రాజేష్ అని ఉంటుంది, కుక్కల రాజేష్ అని. CMDFని మనం ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు నా కుడి భుజంగా ఉన్నాడు స్టాలిన్. గాస్పల్ సింగర్గా, సువార్త గాయకుడిగా అనేక ప్రాంతాల్లో సువార్త సభల్లో వాడబడుతూ బ్రతుకు తెరువు కోసం ఒక చిన్న సెల్ ఫోన్ రిపేర్ షాప్లో పనిచేసుకుంటూ బ్రతికినటువంటి వ్యక్తి. ఏ రోజు నేను ఇస్తానన్నా ఒక 2,000 తీసుకో, ఒక 3,000 తీసుకో అన్నా నాకెందుకన్నా పరిచర్యకు ఉపయోగపడతాయి, నువ్వే ఉంచుకొని వెళ్ళిపోయినటువంటి మనిషి 16 సంవత్సరాల తన బిడ్డని, అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డని పోగొట్టుకొని ఈరోజు మన ముందు నిలవబడినాడు. ఈ విషయం నేను మీతో చెప్పాలి. ఎందుకంటే CMDF అనేది ఒక సంఘం మాత్రమే కాదు, అది క్రైస్తవుల, ముస్లింల, దళితుల కుటుంబం. అది దాదాపు 1,03,000 మంది మన కుటుంబ సభ్యులు ఉన్నారు. మీ అందరికి కూడా ఆ విషయం తెలియాలి. స్టాలిన్ తన భార్య స్వాతి వాళ్ళ చిన్న బిడ్డ కోసం, వాళ్ళ చిన్న కొడుకు కోసం దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. విలవిల్లాడిపోతున్నారు. మీరు చూశారు, హాస్పిటల్లో మార్చరీ దగ్గర ఉన్న పరిస్థితిని చూశారు. ఇంటి దగ్గర ఆ బిడ్డను కూడా నేను మీకు చూపించాను. మీరు ఆ బిడ్డను చూశారు. ఎంత చిన్న వయసు చూడండి, ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. క్షణకాలపు ఆవేశం, క్షణిక ఆవేశం వల్ల ఈరోజు తను విగత జీవిగా మన మధ్య ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ కుటుంబానికి ఆదరణ కలగాలని జరగబోయే మిగిలినటువంటి కార్యక్రమాలు, అంత్యక్రియలు కావచ్చు, జ్ఞాపకార్థ కూడిక కావచ్చు, జరగబోయే మిగతా కార్యక్రమాల్లో స్టాలిన్ ఒంటరివాడు కాదని, మనం అందరం తనకు తోడుగా ఉన్నామని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ తప్పకుండా మీ వంతుగా అతని కుటుంబానికి ఎప్పుడు సహకరిస్తారని ప్రభు పేట విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ అజయ్ బాబు.